హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఐ పాయింట్. ఈ వీడియోలో నేను మీకు బూట్స్ట్రాప్ 5ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బూట్స్ట్రాప్ 5ని మనం 2 వేస్లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఒకటి, ఫైల్స్ని getbootstrap.com నుంచి డౌన్లోడ్ చేసి బూట్స్ట్రాప్ 5ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఇంకొక పద్ధతి, ఇటువంటి ఫైల్స్ని డౌన్లోడ్ చేయకుండా సిడిఎన్ నుంచి లింక్స్ని యూజ్ చేసి మన బూట్స్ట్రాప్ 5ని ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి గెట్ బూట్స్ట్రాప్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్లోనూ getbootstrap.com అనే ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీకు డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ దగ్గర మీకు కంపైల్ సిఎస్ఎస్ అండ్ జేఎస్ లేదా కింద సోర్స్ ఫైల్స్ అని మీకు కనిపిస్తుంది హెడ్డింగ్. ఇక్కడ మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన ఫోల్డర్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్లో మనకి సిఎస్ఎస్ అనే సబ్ ఫోల్డర్ ఉంటుంది, జేఎస్ అనే సబ్ ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్స్ని నేను ఓపెన్ చేసినట్లయితే, సిఎస్ఎస్ ఫోల్డర్ ఓపెన్ చేసినట్లయితే మనకు నెంబర్ ఆఫ్ సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి. అలాగే జేఎస్ ఫోల్డర్ ఓపెన్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ జేఎస్ ఫైల్స్ ఉంటాయి. సో ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత మన ఓన్గా ఏదో ఒక నేమ్తో ఒక ప్రాజెక్ట్ నేమ్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నేను bootstrap-5 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ క్రియేట్ చేసిన ఫోల్డర్లో నేను కూడా సబ్ ఫోల్డర్స్ సిఎస్ఎస్ ఒకటి, జేఎస్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇలా క్రియేట్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసిన ఫైల్స్లోకి వెళ్ళి ఫస్ట్లో నేను సిఎస్ఎస్ ఫోల్డర్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఫైల్స్ ఉంటాయి కదా. నేను వీటిలో అన్ని ఫైల్స్ని తీసుకోవట్లేదు, ఓన్లీ ఒక ఫైల్ తీసుకుంటున్నాను. బూట్స్ట్రాప్ అనే నేమ్ ఉండే ఒక ఫైల్ని తీసుకొని సేమ్ మనం క్రియేట్ చేసిన సిఎస్ఎస్ ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జేఎస్ ఫోల్డర్లో బూట్స్ట్రాప్ అనే నేమ్ ఉండే ఒక ఫైల్ కాపీ చేసుకొని మనం క్రియేట్ చేసిన జేఎస్ ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా మన ఫైల్స్ని డౌన్లోడ్ చేసిన ఫోల్డర్స్ నుంచి మనం క్రియేట్ చేసిన ప్రాజెక్టులకి పేస్ట్ చేసిన తర్వాత ఈ నోట్ప్యాడ్++ ఓపెన్ చేసినట్లయితే, అంటే ఏదో ఒక ఎడిటర్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇండెక్స్ అనే నేమ్ పెట్టేసి సేవ్ టైప్ అనేది HTML సెలెక్ట్ చేస్తున్నాను. సో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ నేము bootstrap-5. సో ఈ ఫోల్డర్లో ఈ ఫైల్ అనేది సేవ్ అవ్వాలి. ఇలా index.html అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత బేసిక్ HTMLని ఒక కోడింగ్ అనేది రాస్తున్నాను. హెడ్లో టైటిల్, ఇలా టైటిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం
ఏవైతే ఫోల్డర్స్ క్రియేట్ చేసామో ప్రాజెక్ట్లో బూట్స్ట్రాప్ 5 అనే ఫోల్డర్లో మనం సబ్ ఫోల్డర్ సిఎస్ఎస్ ఒక ఫోల్డర్, జేఎస్ ఒక ఫోల్డర్, ఒక index.html అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసాము. ఇలా క్రియేట్ చేసిన ఫైల్స్కి ఈ సిఎస్ఎస్ జేఎస్ ఫైల్స్ని మనం లింక్ చేయాలి. ఎలా చేయాలి? ఫస్ట్ నేను సిఎస్ఎస్ ఫైల్ని కాల్ చేస్తున్నాను. అది ఎలా అంటే సిఎస్ఎస్ ఫైల్ని ఇంక్లూడ్ చేయడానికి లింక్ href సోర్స్ అంటే ఆ సిఎస్ఎస్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది సిఎస్ఎస్ అండ్ ఫోల్డర్లో ఫైల్ నేమ్ ఏముంది? ఫైల్ నేమ్ బూట్స్ట్రాప్. డాట్ ఎక్స్టెన్షన్ అంటే ఈ ఫైల్ అనేది ఎక్స్టెన్షన్స్ టైప్ అంటే ఈ ఫైల్ అనేది సిఎస్ఎస్ రిలేటెడ్ సంబంధించింది కాబట్టి డాట్ సిఎస్ఎస్. సో రిలేషన్ REL అని టైప్ చేసి ఈజ్ ఈక్వల్ స్టైల్ షీట్ అని రాయాలి. అంటే మనం కాల్ చేస్తుంది సిఎస్ఎస్ రిలేటెడ్ ఫైల్స్ కాబట్టి REL అంటే రిలేషన్ అనేది స్టైల్ షీట్ అంటే సిఎస్ఎస్ని మనం స్టైల్ షీట్లో కాల్ చేస్తాము. సో క్లోజ్ చేస్తాము. సో ఇది సిఎస్ఎస్ ఫైల్ని కాల్ చేయడం అంటే లింక్ href సోర్స్ అంటే సిఎస్ఎస్ ఫోల్డర్లో బూట్స్ట్రాప్ ఇది ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ అంటే సిఎస్ఎస్. అలాగే సిఎస్ఎస్ని కాల్ చేయాలంటే మన దాకా రిలేషన్ అనేది REL స్టైల్ షీట్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జేఎస్ ఫైల్ని మనం కాల్ చేయాలి. జేఎస్ ఫైల్ని కాల్ చేయడానికి స్క్రిప్ట్ సోర్స్ జేఎస్ ఫైల్ ఎక్కడుంది? జేఎస్ ఫోల్డర్లో అంటే ఫోల్డర్ నేమ్ స్లాష్ ఫైల్ నేమ్ ఏముంది జేఎస్లో? బూట్స్ట్రాప్. ఫోల్డర్ నేమ్ స్లాష్ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ నేమ్ అంటే జేఎస్. ఇక్కడ మీరు క్లోజ్ చేయొచ్చు. స్క్రిప్ట్ ఓపెన్ చేశారు కాబట్టి క్లోజ్ చేయొచ్చు. ఇది మనం బూట్స్ట్రాప్ ఫైల్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యొక్క ఫైల్స్ని మనం ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో మన ప్రాజెక్ట్లోకి పేస్ట్ చేసుకొని వాటిని మనం యొక్క HTMLలో ఆ యొక్క సోర్స్ని కాల్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం సిఎస్ఎస్ ఫైల్ని జేఎస్ ఫైల్ని పేస్ట్ చేసి కాల్ చేసాము. సో ఇవి మనకి కరెక్ట్గా కాల్ చేయాలి అనేది ఎలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను బూట్స్ట్రాప్ సంబంధించి కొన్ని క్లాసెస్ అప్లై చేస్తాను. సో మనకి అప్లై అవుతుందో లేదో తెలుస్తుంది. నేను ఈ కంటైనర్స్ మిగతా అనేది ఏంటి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు మీకు అవి కాల్ అయ్యాలి ఏదైనా జస్ట్ టెస్ట్ చేయడానికి నేను చిన్న కోడింగ్ రాస్తున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ అయితే డిస్ప్లే అయింది. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను. సో ఓకే, ఇవనేవి ఫ్రీ డిఫైన్ అంటే బూట్స్ట్రాప్ 5లో ఆల్రెడీ చాలా క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ డిఫైన్ క్లాసెస్. సో నేను టెస్ట్ చేయడానికి నేను జస్ట్ ఒక క్లాస్ అనేది అప్లై చేశాను. సో క్లాస్ అప్లై చేసినప్పుడు వెంటనే నాకు ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేసింది. సో మనం కాల్ చేసిన వే అయితే కరెక్ట్ ఉంది. సో ఈ రెండు ఫైల్స్ మనకి వర్క్ అవుతున్నాయి. సో ఒకవేళ మీరు ఈ యొక్క కలర్ చేంజ్ చేయాలనుకుంటే
ప్రీవియస్గా గ్రీన్ ఉంది, ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, రెడ్లోకి వస్తుంది. అలాగే టెక్స్ట్ బ్లాక్ ఉంది. ఇప్పుడు నేను ఒకసారి వైట్ చూద్దాం, వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, టెక్స్ట్ కూడా వైట్లోకి వచ్చింది. సో మనం కాల్ చేస్తున్న ఫైల్స్ అనేవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. సో బూట్స్ట్రాప్ ఫైల్ని ఇంకొక పద్ధతి ఏముంది, సిడిఎన్ ఫైల్స్ని యూజ్ చేసి బూట్స్ట్రాప్ ఫైల్ని ఇన్స్టాల్ చేయడం. ప్రజెంట్ ఏం చేసాము, బూట్స్ట్రాప్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ ఫోల్డర్ని డౌన్లోడ్ చేసి ఆ ఫోల్డర్స్లో ఉన్న సిఎస్ఎస్ జేఎస్ ఫైల్స్ని తీసుకొని మనం బూట్స్ట్రాప్ ఫైల్ని యూజ్ చేసాము. అలా కాకుండా ఏంటంటే ఇటువంటి ఫైల్స్ని డౌన్లోడ్ చేయకుండా జస్ట్ సిడిఎన్ లింక్స్ని యూజ్ చేసి మనం బూట్స్ట్రాప్ ఫైల్ని కూడా కాల్ చేయొచ్చు. అది అలాగే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏవైతే ఫైల్స్ని లింక్స్ ఇచ్చామో ఆ లింక్స్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం గెట్ బూట్స్ట్రాప్ సైట్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ కంపైల్ సిఎస్ఎస్ అనే హెడ్డింగ్ ఉంటుంది, కింద సోర్స్ ఫైల్ ఉంటుంది. దాని కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిడిఎన్ వై అని చెప్పి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఉన్న లింక్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ కాపీ అనే బటన్ ఉంటుంది, ఈ టూల్ టిప్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్లిక్ చేసినట్లయితే ఆ కాపీ అవుతాయి. ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. డైరెక్ట్ పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ 2 లింక్స్ మనకు పేస్ట్ అవుతాయి. ఒకటి లింక్ అంటే సిఎస్కి సంబంధించిన ఫైల్స్ని మనం కాల్ చేయడానికి ఫస్ట్ లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఆ యొక్క సోర్స్ ఫైల్, అంటే ఇక్కడ మనం ప్రీవియస్గా ఏం చేసాము, మనం ఏ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసామో ఆ లోకల్ ఫోల్డర్ ఫైల్ పాత్ ఇచ్చాము. కానీ ఇక్కడ మనం సిఎస్ఎస్ని సిడిఎన్ నుంచి కాల్ చేస్తున్నాం. సో సిడిఎన్ నుంచి డైరెక్ట్గా లింక్ ఉంటుంది. సో ఆ లింక్ అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, మనం డైరెక్ట్ పేస్ట్ చేస్తాం, ఎటువంటి చేంజెస్ ఏం చేయట్లేదు. సో సేమ్ స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఫైల్స్ ఉంటే అవి మన స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి సోర్స్ అంటే ఆ ఫైల్ యొక్క పాత్ ఎక్కడ ఉందో చూసి ఆ ఫైల్ పాత్ ఇస్తారు. సో ఈ విధంగా మనం అక్కడ ఉన్న డైరెక్ట్ సిడిఎన్ నుంచి ఇచ్చిన లింక్స్ని కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ మన లోకల్ HTML ఫైల్లో పేస్ట్ చేసాము. ఇప్పుడు ఆ సిడిఎన్ నుంచి ఇచ్చిన లింక్స్ వర్క్ అవుతున్నాయో లేదో సేమ్ యాజ్ టీజ్గా ప్రీవియస్ ఎలాగా కోడ్ రాసుకున్నామో జస్ట్ టెస్ట్ చేయడానికి నేను డివ్ క్లాస్ కంటైనర్ అని ఇస్తున్నాను. ఈ క్లాస్లో సిడిఎన్ లింక్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే జస్ట్ కంటైనర్ డిస్ప్లే అయింది. ఓకే, సో నేను ఒక క్లాస్ అప్లై చేస్తున్నా, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తుందో లేదో చూస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ టెక్స్ట్కి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు, నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఎల్లో కలర్ అనేది వస్తుంది. సో మనకి సిడిఎన్ లింక్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఇది బూట్స్ట్రాప్ ఫైల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనకి జనరల్గా 2 వేస్లో మనం బూట్స్ట్రాప్ ఫైల్ని యూజ్ చేయొచ్చు. ఒకటి getbootstrap.com నుంచి ఫైల్స్ని డౌన్లోడ్ చేసి ఆ ఫైల్స్ని మన లోకల్ ఫోల్డర్ ఏదైతే మన ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ నేమ్లో సేమ్ సిఎస్ఎస్ ఫైల్స్ కానీ జేఎస్ ఫైల్స్ కానీ ఉంటాయి కాబట్టి ఆ ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఫైల్స్లో అన్ని ఫైల్స్ తీసుకోకుండా మనకి ఒక ఫైల్ ఎనఫ్ సరిపోతుంది. సో అలా సిఎస్ఎస్ నుంచి సిఎస్ఎస్ ఫైలు, జేఎస్ నుంచి జేఎస్ ఫైల్ తీసుకొని మనం ఏదైతే క్రియేట్ చేసి HTML ఫైల్ క్రియేట్ చేసామో అక్కడ వాటిని కాల్ చేసి యూజ్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఎందుకు డౌన్లోడ్ చేసి ఫైల్స్ని లింక్ చేయడం ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా మీరు సిడిఎన్ నుంచి ఆ లింక్స్ అనేది కాపీ చేసుకొని డైరెక్ట్ మన HTML ఫైల్లో యూజ్ చేసి ఆ బూట్స్ట్రాప్ ఫైల్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇది బూట్స్ట్రాప్ ఫైల్ అనేది ఇన్స్టాల్ చేసే 2 వేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి
షేర్ చేయండి. థ్యాంక్ యూ.